హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజేంద్ర ప్రసాద్ గారు మరొకసారి నోరు జారడం జరిగింది. ఒక సినిమా ఈవెంట్ గెస్ట్గా వచ్చిన ఆయన బ్రహ్మానందం గారి పైన ఒక బూతు పదం వాడుతూ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మళ్ళీ ఆయన విమర్శల పాలవ్వడం జరిగింది. సో మొన్నే ఇంటర్వ్యూలో నేనేమి ఇంకోసారి ఇలాంటి మాట్లాడవన్న రాజేంద్ర ప్రసాద్ గారు మరొకసారి మాట్లాడడం అయితే చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారింది. సో దీన్ని ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, సకుటుంబ నామం అనే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా ఈవెంట్ కి రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు ఇద్దరు కూడా గెస్ట్ గా వచ్చారు, మాట్లాడారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మానందం గారిని ఉద్దేశిస్తూ ఒక కామెంట్ అంటే ఒక పదం వాడడం జరిగింది. సో మరొకసారి ఆయన నోరు జారారు. ఈసారి బ్రహ్మానందం గారిపైన నోరు జారారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సో గతంలో ఆయనకు అటువంటి అనుభవాలు ఉన్నాయి, ఆయన మాట్లాడడం జరిగింది, విపరీతంగా విమర్శలు కూడా పాలయ్యారు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? సో మరి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఏమైనా క్షమాపణ చెప్తారా మేడం? అంటే రాజేంద్ర ప్రసాద్కి అంటే వయసు మీద పడితే కొంతమందికి కొంచెం బుద్ధి తేడా అవుతుంది, ఆ రకంగా అవుతుందేమో. మనం చూస్తాం కదా సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయి ట్రోలింగ్స్. ఎందుకు పిలుస్తున్నారు అసలు రాజేంద్ర ప్రసాద్ని అని అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు అన్నట్టుగా రోజాని తిట్టాడు ఆయన, ఒక మహిళని కూడా చూడకుండా. ఇప్పుడు మీ కళ్ళ ముందు పెరిగినా కూడా ఆవిడకంటే ఒక స్టేచర్ ఉందిగా. సరే పార్టీల పరంగా ఎలా ఉంది ఏంటి అవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళు తిట్టారని మనం తిట్టకూడదుగా. తర్వాత అలీకి కూడా మంచి మార్కెట్ ఉందిగా. అవును. ఇప్పుడు ఎవరి వరకు తీసుకుంటే మీరు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే, అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అలా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ కంటే అలీ చిన్నప్పుడే వచ్చాడు. సీతాకొక చిలుక సినిమా నుంచి అతను పెద్ద హిట్ ఆ సినిమా, అవునా కదా? అవును. అందుకని మనం రాజేంద్ర ప్రసాద్ గొప్పవాడా కాదా ఇక్కడ నేను వాదించే నాకు అవసరం కూడా లేదు. అతని మీద ఉండే ఒక మంచి సదభిప్రాయాన్ని పోగొట్టుకుంటున్నాడు. నిన్న సకుటుంబానం అనే సినిమా, చిన్న సినిమా, దానికి ఒక ఈవెంట్కి ఇద్దరు వచ్చారు. బ్రహ్మానందం గారు వచ్చారు, ఎవరు రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. బ్రహ్మానందం గారు మాట్లాడాక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఫస్ట్ చెప్పడం బాగానే చెప్పాడు. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడాక ఇంకా నాలాంటి వాళ్ళు మాట్లాడటానికే ఉంటుంది అన్నాడు. అంతవరకు బాగుంది. నేనేం మాట్లాడాను సార్ అంటూనే బ్రహ్మానందం గారు, మేము ఏం మాట్లాడినా ఎంత పెద్దవాళ్ళమైనా మీ శిష్యులమే కదా అన్నాడు. మర్యాదగానే అన్నాడు ఆయన. అన్నాక ఈయన ఒక తిట్టాడు. తిట్టాక ఎవరు అన్నాడు ఈయన. నేనే అని మళ్ళా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్రహ్మానందాన్ని మించి ఎవరు లేరు ఈరోజు. సరే అతను వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ఆయన ఇదేంటి మనకు అనవసరం. బట్ అతను ఒక పద్మశ్రీ తెచ్చుకున్నారు, ఒక డాక్టరేట్ తెచ్చుకున్నారు, వరల్డ్ రికార్డ్ సంపాదించాడు ఆయన, 1000 సినిమాలు పైగా నటించి. ఇవాళ మీమ్స్కి అసలు బ్రహ్మానందం లేకుండా మీమ్సే లేవు సోషల్ మీడియాలో. ఏదో ఒక సందర్భంలో బ్రహ్మానందాన్ని తలుచుకోకుండా అంటే నవ్వుకోకుండా ఎవరు ఉండరు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు? వయసు పెరుగుతోంది, మరి బుద్ధి ఎందుకు తగ్గుతోంది ఆయనకి? రాజేంద్ర ప్రసాద్కి మంచి సినిమాలు ఉన్నాయి, మంచి యాక్టర్, ఎవడు కాదనడు. కానీ దాన్ని పాడు చేసుకోకూడదు కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను తెలియకుండా మాట్లాడుతున్నాను, లేకపోతే నాకు స్టేజ్ మీదనే అలా మాట్లాడుతున్నాను అంటే అది కుదరదు కదా. సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు స్టేజ్ దిగాక ఆయన తిట్టినా కూడా ఈయన పట్టించుకోడు కదా. తిట్టుకోకుండా ఎవడో ఉండడు. ఫ్రెండ్స్ తిట్టుకోకుండా మొగాళ్ళు ఉంటారని నేను అనుకోను. అది సహజం అది. కానీ సభలో మరి మీరు మాట్లాడేటప్పుడు ఆ మాట అంటే, ఇప్పుడు ఆయన ముసలాడైతే మరి నువ్వు ముసలాడివేగా. ఇద్దరు ఒకే సంవత్సరం పుట్టారు, కాకపోతే ఆయన ఫిబ్రవరి, ఈయన ఏప్రిల్, 2 నెలలు తేడా ఇద్దరికి. 2 నెలలు కూడా పూర్తిగా ఉందో లేదు. సరే వయసులో నీకంటే ఆయన పెద్ద ఆయన అయినప్పుడు ఇంకా మర్యాద ఇవ్వాలిగా. ఆ రకంగా ఆయన అంటే ఏంటిది, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇంకా మీదట రాజేంద్ర ప్రసాద్ని బ్యాన్ చేయాలా? నెటిజన్లు అడుగుతున్నారు బ్యాన్ చేయండి అని. పిలవకండి, ఎందుకంటే ఆయన మతి తప్పి మాట్లాడుతున్నారా ఏంటి అని ఒక సందేహం అందరికీ.
ఇప్పుడు దానివల్ల నష్టం బ్రహ్మానందం గారికి ఏం ఉండదు. ఇప్పుడు ఆయన తగ్గేదేం లేదు అక్కడ. ఆయన చాలా మర్యాదగా ఉన్నాడు చెప్పాలంటే. అవును. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బ్రహ్మానందం గొప్పవాడేనండి. అవునా కదా? ఒక ఆర్టిస్ట్గా ఆయన ఎవరు ఆయన్ని రీచ్ అవ్వలేరు. అలాగే అలీ గొప్పతనం అలీది, రాజేంద్ర ప్రసాద్ గారి గొప్పతనం రాజేంద్ర ప్రసాద్ గారి. మనం ఎవరిని తక్కువ ఎక్కువ ఉండవు. ఎందుకు ఇట్లా మాట్లాడాలి, తెలుగు వాళ్ళు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు, తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఈ రకంగా మాట్లాడటం, అది మనం చెప్తున్నాం. వచ్చాక చక్కగా మర్యాదగా మాట్లాడి 4 నవ్వులు పూయించి వెళ్ళారనుకోండి, బాబులే వచ్చారే రాజేంద్ర ప్రసాద్ గారు, అంత పెద్ద హీరో అయినా వచ్చాడు, ఆయన అంత మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాడు, ఆయన ఇంత చక్కగా మన నవ్వించి వెళ్ళాడు అనుకోవాలి. కానీ ఈయనకి తలకి పొగరెక్కిందా లేకపోతే పిచ్చెక్కిందా అని అనుకోకూడదు కదా జనాలు. ఇప్పుడు బ్రహ్మానందం గారు వస్తున్నారు, మాట్లాడుతున్నాడు, మర్యాద నిలుపుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. అలీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడండి. మనకి నచ్చుతుంది నచ్చదు మిగతా విషయాలు పక్కన పెడితే మాట్లాడే విధానం అనేది చెప్తున్నా. ఎవరికి వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. మరి ఎందుకు ఈయన ఇలా పర్వర్టెడ్ అయిపోతున్నాడా అనేది అందరి సందేహం. కాబట్టి ఇంక మీదట ఆయన పిలవడం మానేయండి. లేకపోతే ఏ సభలకి, ఏ సమావేశాలకి, ఎటువంటి సినిమా ఈవెంట్స్కి కొద్ది రోజులు ఆయన పక్కకు పెడితే, వ్యక్తిగతంగా దెబ్బతింటే తినుండొచ్చు, దానికి ఎవరో ఏమి కాదని అంటలేదు. మానసికంగా అయినా బాధపడుతున్నారేమో ఆయన. కానీ పబ్లిక్లో ఆయన ఇమేజ్ పోతుంది కదా, ఆయనకు సరిగా లేదు కాబట్టి మానసికంగా ఆయన అలా మాట్లాడుతున్నారంటే నష్టం ఆయనకే. చివరి దశల్లో చాలా సవ్యంగా జీవితం వెళ్ళాలండి. చివరి దశలో ఏది ఉంటుందో అది మనకి తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం అనుకుంటాం మీరు ఇంతకాలం నటించింది ఒక ఎత్తు, చివరి దశకంలో మీరు ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకునేటప్పుడు లక్ష్మీపార్వతి ఘట్టంతోటే కదా ఆయన జీవితం ముగిసింది. అది ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడంటారు. దాని అర్థం ఏంటి? ఎంత గొప్పగా బతికాము, మన తర్వాత అంటే మన తదనంతరం కూడా గొప్పతనం ఉండాలి. అంతేగాని ఆయన ఒకప్పుడు వెలిగాడురా, ఇప్పుడు వేస్ట్. ఇప్పుడు ఒక నాగయ్య గారు అలాగే చెప్పుకుంటారుగా. నాగయ్య గారికి ఎంత పెద్ద పేరు. నాగయ్య గారి సినిమాలు చూసి మీరు పుట్టి ఉండరు, నేను పుట్టలేదు, నాకు తర్వాత చూసినవే నేను. కానీ నాగయ్య గారి సినిమాలు చూసి ఒక అతను బాలయోగి అయ్యాడు. అంటే నేను అనేది అంత మంచి యాక్టర్స్ కూడా ఆయన చేతికి ఎముక లేకుండా దానాలు చేసి లాస్ట్కి అవస్థపడ్డాడు. అది వేరు, కానీ క్యారెక్టర్ పాడు చేసుకోవాలా. అది అందుకని రాజేంద్ర ప్రసాద్ గారిని కొంతకాలం పిలవకుండా ఉంటే ఆయనకి మంచిది, వీళ్ళకి మంచిది. అంటే మనం ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇది ఒక పార్ట్ అయిపోతుంది అనుకోవచ్చా? కొన్నిసార్లు చిన్న సినిమాలు జనాల్లోకి వెళ్ళాలంటే కాంట్రవర్సీ కావాలి. సో రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే మరి ఏమన్నా, ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఇది జరిగింది, సో ఈసారి కూడా జరిగితే కాస్త ఇదవుతుంది. అవునండి, ఆయన వచ్చిన ప్రతిసారి ఆ సినిమాలు హిట్ అయ్యాయని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఆయన పబ్లిక్ లో ఉంటున్నాడు అంతే, ఇప్పుడు దానివల్ల మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుందిగా. ఈ తిట్టడం ఎందుకు, క్షమాపణ ఎందుకు? ఇప్పుడు ఆయన వచ్చినందువల్ల ఆ సినిమా ఏమైనా లేస్తుందా? ప్రజలకు నచ్చితే చిన్న సినిమా అయినా పైకి వెళ్తుంది, బాగా హిట్ అవుతుంది. అంతేగాని రాజేంద్ర ప్రసాద్ ఒక కాంట్రవర్సీ చేస్తే సినిమా వెళ్తుందని ఉండదు. ఇప్పుడు మీకు మన వారణాసి కాంట్రవర్సీ అయ్యింది, కాంట్రవర్సీ వల్ల సినిమా హిట్ అవుతుంది అవ్వదు కదా. కథ ఉంటే ప్రజలకు నచ్చితే అయినా మర్చిపోరుగా. ఇప్పుడు రాజమౌళి అన్న మాటలు ఎవరు మర్చిపోరు, హిందూ సంఘాలు మర్చిపోవట్లే, విహెచ్పి మర్చిపోవట్లేదు. రిలీజ్ టైంకి ఏమన్నా మరి గొడవలు అవుతాయో చూడాలి. అవ్వకపోతే మంచిది, మనమే అవ్వాలని కోరుకోవట్లే. అట్లాగా కాంట్రవర్సీ సినిమాని హిట్ చేస్తుందంటే కథాబలం ఉండాలిగా, అది చాలా ముఖ్యం మనకి. ఇప్పుడు మన మలయాళంలో ఒక చిన్న సినిమా వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. అది చిన్న సినిమా, ఏది రావణాపురం, అదో ఒకటి, ఒక ఊర్లో. అంటే ఒక చిన్న అనుమానం, ఫ్రెండ్స్ క్రియేట్ చేస్తే ఎట్లా అవుతుందో, కానీ సినిమా చాలా అద్భుతంగా వెళ్తుంది. నేను అంటున్నది అది కథాబలం ఉంటే అందులో హీరో హీరోయిన్స్ ఎవడు చూడటల్లా. ఇప్పుడు తెలుగులో కూడా అలాగే అయిపోయింది. ఒకప్పుడు తెలుగులో ఓన్లీ హీరో బేస్డ్గా సినిమాలు హిట్ అయ్యేవి, ఇప్పుడు హీరో బేస్డ్ ఏం లేదు. హీరో బేస్డ్వి హిట్ అవుతున్నాయి, మామూలు అనామకులవి హిట్ అవుతున్నాయి. లిటిల్ హార్ట్స్ ఎట్లా వెళ్ళింది, ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో వచ్చింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్,
నేను అనేది ఏంటంటే సినిమా బాగుంటే కథ బాగుంటే ఎవరు హీరో హీరోయిన్ ఎవరు చూడటల్లా. అందుకని ఆ రోజులు వెళ్ళిపోయాయండి. ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా యుగం అయిపోయాక ప్రజలకి కొత్తదనం కావాలంతే. ఓకే. అందుకని కొత్తదనం కోసం కాంట్రవర్సీలు క్రియేట్ చేయక్కర్లేదు, నేను చెప్తున్నది అది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.